అప్పుడు ఖచ్చితంగా. ఇదంతా మనకి ఎక్కడ వృధా అవుతుంది అంటే గంటలు కూర్చుని సొల్లు కబులు చెబుతాం, పని చేయం మనం. అందుకే మాట్లాడకపోవడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం. అంచేత నిజంగా మనిషి మీరందరూ ఇప్పుడు ఈ ప్రసంగం విన్న వాళ్ళందరూ మీ అంతటా మీరు పురోగతి సాధించాలంటే మౌనమే శరణ్యం. నేను మాట్లాడిన మాటలు కూడా ఇప్పటితో ఆపేసి మౌనంగా ఉండమే శరణ్యం. అందుకని ఆయన మాటగా ఒక్క చివరి మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. నిద్దపు మోక్షముంగనగ నిశ్చల మౌనము కండు చాలు, నిద్దపు మోక్షముంగనగ నిశ్చల మౌనము కండు చాలు, ఈ శుద్ధులు శాస్త్రములు తెరువు చూపునుగా అని ఫలమ్మునిచ్చున, ఈ శుద్ధులు శాస్త్రములు తెరువు చూపునుగా అని ఫలమ్మునిచ్చున, అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబమునకు అందముగా తిలకమ్ము దిద్దెదో. అద్దం చూసి బొట్టు పెట్టుకుంటాం. దేనికి బొట్టు పెడతామండి? అద్దానికే, మన మొహానికి. మనకు బాగా అలవాటు ఏమంటే పుస్తకానికి పూజ చేయడం, అది మానేయండి. ఇది భగవద్గీత అండి, పూజామందిరంలో పెట్టచ్చా అండి? ఎక్కడే పెట్టచ్చు. ఎక్కడ పెట్టడం ఎందుకమ్మా? చదవండి ముందు. పెట్టడం ఏంటి? పుస్తకాలు పెట్టడం ఏంటి? దీనికి పసుపు రాయించండి, ఆముదం రాయి, ఇంకా బాగుంటుంది. ఇది 3 పుస్తకాలు ఉండాలంటే ఎన్ని ఉంటే ఏమిటమ్మా నువ్వు చదవనప్పుడు? అసలు పుస్తకం అంటే చదవాలి, అన్నం అంటే తినాలి. ఇదేమిటిది? ఈ మైక్ ఉంది, ఇది చాలా గొప్ప పదార్థం. దీనికి నేను నమస్కారం చేయాలి, ఎందుకంటే 3 రోజులు బట్టి నా ఉపన్యాసాన్ని మీకు అందించింది. అంటే దీనికి ఇలా గౌరవించి ఊరికి దాన్ని ముట్టుకోకుండా ఉంటే చాలు. అందుకని ఈ నీళ్లు తీసి దేని మీద పోసి అభిషేకం చేస్తే నమ సోమాయచ రుద్రాయచ ఇక పనిచేయదు. అది మనం ఈ పిచ్చి మానేయాలి. పుస్తకాలకు పూజ చేయడం, పుస్తకాలకు పసుపు రేయడం, కుంకుమ బొట్లెట్టడం, దారాల కట్ట, ఇవన్నీ మానేయండి. పుస్తకం ఉన్నది చదవడానికి, దానికి ముహూర్తం ఉండదు, వెంటనే చదవండి. అద్దంలో మనం చూసుకుంటాం బొట్టెట్టుకునేటప్పుడు దేనికి? మన మొహానికి బొట్టెట్టుకోవడానికి. అద్దానికి పెడతావా? అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబమునకు అందముగా తిలకమ్ము దిద్దుదో అన్నాను సాగర ఘోష పద్యంలోనే, రమణ మహర్షి బోధనే. అలాగే ఖచ్చితంగా మౌనం ఉంటేనే మనమేమిటో మనకి తెలుస్తుంది. నిద్దపు మోక్షమును గనక నిశ్చల మౌనము కండు చాలు. మాట్లాడుతున్నంత కాలం మనం ఎవరో మనకి తెలియదండి. ఎందుకంటే మనం వ్యక్తమైపోతున్నాం, బయటకు వచ్చేస్తున్నాం, ఏవో రకరకాల రాగద్వేషాలన్నీ వచ్చేసే, ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఆ మాటలన్నీ మానేసి పడుకును కానీ కూర్చున్న కానీ ఓ మూల కూర్చుని కానీ ధ్యానంలోకి పెడితే నేను అనేదాన్ని చూడగలిగితే మనమేమిటో మనకి తెలుస్తుంది. నిద్దపు మోక్షమును గనక నిశ్చలమౌనం ఒకండు చాలు, ఈ శుద్ధులు శాస్త్రములు తెరువు చూపును కానీ ఫలమ్మునిచ్చిన. మా వంటి వాళ్ళు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎవరు ఎన్ని పుస్తకాలు రాసినా అవి మార్గాన్ని చూపిస్తాయి, అంతేగాని నేను తీసుకెళ్ళవు అక్కడికి. అక్కడ కూర్చోబెట్టావు, ఫలితాన్ని ఇయ్యవు. మనం చిన్నపిల్లాడికి తల్లి దాయి 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 చందమామ రావే నెల చూపిస్తుంటే ఆ చిన్నపిల్లాడు చందమామ కేసు చూడాలి కానీ వేలు కేసు